నేనిప్పుడు నీతో మాట్లాడలేను అంటే ఎందుకు రమ్మంటున్నావు నాన్న? నేను మాట్లాడాలమ్మా. స్వీట్ పెట్టినప్పుడే మాట్లాడావు కదా! మా అమ్మకు కూడా తెలియని రహస్యాలు మన మధ్య ఉన్నాయి కదమ్మా! నిజం చెప్పేస్తానని బెదిరిస్తావు. అంతేగా? నేను బెదిరించడము మామూలే. నువ్వు మారకపోవడము మామూలే. ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలి. కానీ నీకా అవసరం లేదు నాన్న. దీప గురించి నిజం చెప్పకపోతే చాలు. నా తల్లి పాపం చేసిందమ్మా. రెండిటిని నేను సరిదిద్దుతానమ్మా. నేను తెగించే ఉన్నాను నాన్న. అయితే శివనారాయణ గారితో నువ్వే నా కూతురు అని చెప్పేస్తాను. పద. ఎవరైనా విన్నారంటే నా బతుకు కాశీగాడి బతుకులాగే ఉంటుంది. నీతో పాటు నేను కూడా అద్దెళ్ళ చుట్టూనో, గుళ్ళ చుట్టూనో ఊళ్ళు పట్టుకొని తిరగాలి. దీప నిన్ను పోనివ్వదలే అమ్మా. ఆ తర్వాత నేను పని మనిషినవుతాను. వారసురాలనే పని మనిషిని చేశావు. నువ్వు పని మనిషిగా ఉంటే తప్పేంటి? ఇంత జాలి దయ లేనివాడివి పిల్లలెందుకన్నావు? నేనేమీ నీ పతనం కోరుకోవడం లేదు కదా! నువ్వు నిజం చెప్తే జరిగేది అదే నాన్నా. నిజం ఉదయించే సూర్యుడు లాంటిదమ్మా. నిజం నోరు ఎవ్వరు ముయించలేరమ్మా. అది గొంతు చించుకుని అరిచే రోజు తొందరలోనే రాబోతుంది. ఇప్పటికి వారసులు ఒక్కరే. కానీ ఇప్పుడు ఆ వారసురాలు కడుపులో మరో వారసురాలు ప్రాణం పోసుకుంది. భూమిలో నాటే విత్తనం ఆ భూమిలోనే ఉండిపోదమ్మా. మొలకెత్తి మట్టిని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. దీప సుమిత్ర కడుపులో కోటీశ్వరాల్లా పెరిగింది. భూమి మీద పడ్డాక పేదింటి దీపం అయింది. ఆ జ్యోతి భూమి మీద అడుగు పెట్టేటప్పుడు మాత్రం పేదింటి బిడ్డగా కాదు, ఓ గొప్పింటి పెట్టగానే ఈ అంతఃపురంలో అడుగు పెడుతుంది.